హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. జవాబుదారీతనం పెంచేందుకే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్తో జవాబుదారీతనం. విద్యార్థులకు సకాలంలో పాఠ్య సామగ్రి అందాలి, వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడద్దు, ప్రతి విద్యార్థి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మొత్తానికి జవాబుదారీతనం పెంచేందుకే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్తో ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో మొత్తానికి విద్యార్థులకు సకాలంలో పాఠ్య సామాగ్రి అందించాలి, మౌలిక వసతులన్నీ విద్యార్థులకు అందించాలన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చినారు అనమాట. సో ఈనాడు ఎక్కడ ఏం జరుగుతోంది, ఏ ప్రభుత్వ విద్యాలయాల్లో ఏం జరుగుతోంది, వారికి విద్యార్థులకు ఏ విధమైనటువంటి విద్యని బోధిస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు అయితేనేమి, వాళ్ళకి ఏ విధమైనటువంటి వసతులు అందుతూ ఉన్నాయి, రెగ్యులర్గా ఈనాడు అధికారులు ఫోకస్ చేస్తే చాలా మటుకు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడం, కానీ సమావేశానికి మాత్రమే పరిమితం కాకుండా ఉండాలి, ఆ ఫీల్డ్ మీద పోయి అబ్జర్వేషన్లో పెడితే ఆ యొక్క విద్యార్థుల సమస్యల గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు అయితే. శ్రామిక వర్గానికి ఎప్పుడు అండగా ఉన్నాం, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం, మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. మేడే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్రత్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రభుత్వ పాలనలో కార్మిక వర్గ స్ఫూర్తితో ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వ పాలనలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు. శ్రమికులే తమ ప్రభుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వాములని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో నాడు తెలంగాణ రాష్ట్రం మరి మేడే శుభాకాంక్షలు కాబట్టి దేశవ్యాప్తంగా సో కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా చూసుకోవచ్చు. అక్రిడేషన్ కార్డులను అందజేసిన పొంగులేటి, అర్హులందరికీ అందజేస్తామని ప్రకటన. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త అక్రిడేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. గురువారం హైదరాబాద్ హిమాయత్ నగర్లోని స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులకు ఈ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందజేస్తామని, అందులో ప్రభుత్వానికి ఎలాంటి రెండో ఆలోచన లేదని స్పష్టం చేసినట్టుగా చూసుకోవచ్చు. మొత్తానికి 2500 మందికి క్లియరెన్స్ ఇచ్చామని, రాబోయే 15 రోజుల్లో అర్హులందరికీ కార్డులు మంజూరు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నూతనంగా ఇది జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో చాలా మంది ఇంకా ఉంటారు కాబట్టి అది మన నియంత్రణ ప్రక్రియలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకటేసారి అందరు టెన్షన్ పడి రాకపోవడం, టెక్నికల్ ఇష్యూస్ అది ఇది నిరంతర ప్రక్రియ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా జర్నలిస్టులందరికీ కూడా కావాల్సినటువంటి బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిందిగా కోరుతాను. టీఎం స్పిరిట్తోనే అవార్డు సాధించా, మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు. డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ కార్యక్రమంలో బాబు టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని పేర్కొన్నారు. భవిష్యత్తు లక్ష్యాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి వ్యూహాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. విభజన నుంచి అభివృద్ధి వరకు ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. సో మొత్తానికి టీమ్ స్పిరిట్తోనే అవార్డు సాధించాలని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు. సో ఏదైనా ఒక టీమ్ స్పిరిట్ ఉంటే బాగుంటుంది. విజయానికి ఒక టీమ్ స్పిరిట్ ఖచ్చితంగా కావాల్సింది. త్వరలో ట్రైబల్ వర్సిటీ క్యాంపస్ నిర్మాణం, 7,823 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాని పర్యటనపై కిషన్ రెడ్డి వెల్లడి. సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మే 10న హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని 7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టెర్మినల్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తానికి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి రానున్నటువంటి తరంలో అవన్నీ శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్, అధికారులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి కరెంట్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తరాదని ఆదేశం. ఖచ్చితంగా ప్రజలకి
ఒక కరెంటు వల్ల ఇబ్బంది లేకుండా చూడాలి. ఎందుకంటే పవర్ కట్ వల్ల ఎండాకాలంలో తీవ్ర ఇబ్బంది ప్రజలు గురవుతూ ఉంటారు. కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సోలార్ ఎనర్జీ మీద ప్రతి ఇంటికి ఈనాడు పవర్ సేవ్ చేసుకోవడానికి సోలార్ ఎనర్జీని కూడా సోలార్ ప్యానెల్స్ వాడడానికి ఈనాడు గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే కోరుతా. అప్పుడే ఈ యొక్క పవర్ కరెంటు కొరత ఉన్నప్పుడు సోలార్ అనేది చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే ప్రజలు చాలా మట్టుకు యూజ్ చేస్తారు. సో ఇంకా చాలా మట్టుకు జనావాసాల్లోకి ఈ యొక్క సోలార్ పవర్ గురించి ప్రభుత్వమే తీసుకెళ్లాల్సిందిగా కోరుతాను. రేవంత్ తీరితే పోలీస్ శాఖకు అప్రతిష్ట. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ ప్రవీణ్ కుమార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పోలీసు డిపార్ట్మెంట్ బలి అవుతుందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన